పని మనకు సంవత్సరం లోపల మనకు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు కదా, మనం నెరవేర్చాలని అడగాలి కదా అని చెప్పని మనకు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఈ కార్యక్రమం మనము ప్రజల వద్దకు తీసుకెళ్లే కార్యక్రమం మనకు రేపు మనం చేపట్టబోతా ఉన్నామని చెప్పని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ మేనిఫెస్టో గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. వచ్చిన రోజు నుంచి అమలు చేస్తామని చెప్పినారు, కానీ సంవత్సరం రోజులు దాటిపోయింది, చాలా వరకు హామీలు నెరవేరలే. మరి దీని మీద మనం ప్రజలకు గుర్తుకు తేవాలని చెప్పని ఈ కార్యక్రమం మనం చేస్తాం. మరి ఈ పరిస్థితి ఇట్లా ఉంటే మరి మన పార్టీ మేనిఫెస్టో గురించి కూడా మనం కొన్ని విషయాలు మనం గుర్తు తెచ్చుకుంటే, మన బుగ్గన గారు డోన్లో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడు? మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, నేను ఇవ్వాలి ఈ హామీలు, నేనైతే ఈ మాట ఇచ్చినానో ఇచ్చిన హామీలన్నీ నేను నెరవేర్చాలి. ఒకవేళ నెరవేర్చలేని పరిస్థితి ఉంటే నాకు ఈ రాజకీయాలు వద్దు, నేను రాజీనామా చేస్తాను. నిజమే, ఆ రోజుల్లో మనం మీడియాలో కూడా వార్తలు విన్నాం. ఆ రోజుల్లో గెలిచిన 10 రోజులకే అధికారులందరిని కూర్చోబెట్టుకొని, అయ్యా నేను హామీలను ఇచ్చిన, పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల ఇబ్బందులను నేను చూసిన, వారికి సాయం చేసేదానికి, ప్రభుత్వం నుంచి సాయం చేసేదానికి నేను ఈ హామీలను నేను ఇచ్చినాను, వీటినన్నిటిని మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. మీరు ఇవి కష్టం అనొద్దండి, ఇవి ఇంపాసిబుల్ అని చెప్పని అనొద్దండి, చేయాల, కష్టపడి చేద్దాం, డబ్బులు సంపాదించి బియ్యంగాడు కుటుంబదారులకు సాయం చేద్దామని చెప్పని ఆనాడు ఆయన కఠిన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మరి ఏం జరిగింది? దాదాపుగా ఏవైతే హామీలు ఇచ్చినాడో, ఇచ్చిన హామీలు అయితేనేమి, ఇంకా ఇవ్వని అవసరమైన హామీలను కూడా కలగలుపుకొని కూడా ఎన్నో హామీలను ఆయన మన కుటుంబాలకు అందివ్వడం జరిగింది. దాదాపుగా 4,30,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఉండే బియ్యం కార్డు కలిగిన పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సహాయం కింద అందించిన మంచి మనసు మన జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పాను. మరి అందులో భాగంగా మన మండలానికి కూడా దాదాపుగా ఈ పోయిన 5 ఏళ్లలో వచ్చిన మొత్తం 530 కోట్ల రూపాయలు. మరి ఇంత కృషి చేసినారు. ఇది నాకు నేను కష్టపడి, నాకు కేంద్రం నుంచి నాయనమాది నాకు సపోర్ట్ లేదు, అయినా నేను కష్టపడి సంపాదించిన డబ్బులను నేను పేద అప్పులు చేయకుండా నేను పేద ప్రజలకు నేను అందిస్తానని చెప్పని ఆయన కష్టపడి చేసిన యజ్ఞంలో ఒక భాగమని చెప్పని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తాను. మరి ఈ యజ్ఞంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి మన ముద్దు బిడ్డ కూడా ఉన్నాడు, మన బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. రాత్రింబవలు లేకుండా కష్టపడి పనిచేసినాడు. ఆయన అంటా ఉండే, అయ్యా నేను రాత్రి మాతో మీరంతా, నేను ప్రతిరోజు కూడా నేను నిద్రపోయేది ఒక 6-7 గంటల టైమే. నాకు ఈ మంత్రి పదవి అనేది పూల బాట కాదు, నాకు ఇది ఒక సవాలుగా తీసుకున్నా, ఈ ఇంపాసిబుల్ కాదు అని చెప్పిన ఈ సంక్షేమ పథకాలను కూడా మనం అందరం కలిసి పనిచేసి దానికి ఆ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించడానికి అవిరాళంగా మేము కృషి చేసిన దానిలో నేను కూడా ఒక భాగస్తుని అని చెప్పినప్పుడు నిజంగా మాకు అందరూ కూడా మేము గర్వపడ్డాం. మరి ఆ రకంగా ఆ రోజుల్లో మన మేనిఫెస్టోను మనము ఇచ్చిన మాటను తప్పకుండా మన ప్రజల వద్ద తీసుకుంటాం. మరి ఆ రోజుల్లోనే మనం చూసినాం, వివిధ మీడియా వార్తలలో చూసినాం, అయ్యా ఈ మేనిఫెస్టో ఎందుకు అవసరం, ఇన్ని పథకాలు ఎందుకు
చేయాల్సి వచ్చింది అని చెప్పని ఆ రోజుల్లో మనం మీడియాలలో చూసినాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంతోమంది వందల వేల మంది మహిళలు అయ్యా మాకు కష్టంగా ఉంది జీవితం గడపడానికి, పిల్లలను చదివించుకోలేకపోతా ఉన్నాం, అయ్యా జ్వరాలు రోగాలు వస్తాయి, డబ్బులు పెట్టి మేము వైద్యం చేయించుకోలేకపోతున్నాం, అప్పులు చేసి అప్పులు దిద్దుకోలేకపోతున్నాం, మీరు ఏదో రకంగా మన ప్రభుత్వం వచ్చినాక మీరు మన కుటుంబాలకు సాయం చేయాలి అని చెప్పని ఆ రోజు మహిళలు అయితేనేమి, రైతులు అయితేనేమి, కార్మికులు అయితేనేమి, వీళ్ళందరూ కలిసి మధ్యతరగతి ప్రజలు అయితేనేమి వీళ్ళందరూ కలిసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినందుకు ఆయన కూడా అమ్మ రేపు మన ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని ఈ రకంగా మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టడం అనేది మంచిది కాదు, పద్ధతి కాదు, మీకంటూ మన ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం కూడా మీ బాధ్యతను తీసుకుంటుంది, మీ కుటుంబాల బాధ్యతను మన ప్రభుత్వం కూడా మోస్తుంది అని చెప్పని ఆయన ఆ రోజు హామీ ఇచ్చి మరి ఇచ్చిన హామీని కూడా ఆయన కష్టమైన నెరవేర్చుకుంటూ ప్రతి కుటుంబంలో తల్లిదండ్రుల బాధ్యతను ప్రభుత్వం మోసింది. పుట్టిన పిల్లవాడిగా నుంచి బడిపై పిల్లవాడు, కాలేజీపై పిల్లవాడు, పెళ్ళైన అబ్బాయి అమ్మాయిలు, మధ్య వయసు వాళ్ళు, ముసలి అవ్వ తాత వయసు వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వయసుల వారికి, అన్ని తరగతుల ప్రజలకు కూడా మనము ఈ ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయాన్ని అందించాం. మరి చూస్తే మరి ప్రజలకు మంచి విద్యను, నాణ్యమైన విద్యను అందించినాం, మంచి వైద్యాన్ని అందించినాం. అలాగే పొదుపు సంఘాల మహిళలకు వారు చేసుకునే అప్పులు మేము దిద్దుకోలేమని చెప్పిన అప్పులను కూడా మనము మన ప్రభుత్వం తరఫున వాళ్ళ అప్పులను కూడా మనం రుణ మాఫీ చేసినాం. వారికి ఇంకా 0 వడ్డీ రుణాలు కూడా అందించినాం. అలా వయసు దాటిన మహిళలకు నెలకు 1500 పింఛన్ లెక్క, సంవత్సరానికి 18,000 రూపాయల వయసారి చేయుత పింఛన్లు ఇచ్చినాం. అలాగే ముసలి అవ్వాతాత వయసు వరకు కూడా పింఛన్లు కూడా అందిస్తున్నాం. కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆ రకంగా ఈ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ హామీలను అమలు చేసే దాంట్లో జాప్యం చేయదండి. ఈ హామీలను సరైన టైంలో నెరవేరుస్తూ ఆ కుటుంబాలను, ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని మన అందరికీ మరొకసారి మనం గుర్తుకు తెస్తూ ఈ మేనిఫెస్టో కార్యక్రమాన్ని మనము ఈ ప్రజల ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని కొన్ని మిగిలిపోయిన హామీల అమలు అయితేనేమి, ఈ హామీలను కూడా మనకు ఖచ్చితంగా యుద్ధ ప్రతిపాదికన మనము తిరిగి అందియాల్సిన అవసరం ఉందని చెప్పని డిమాండ్ చేస్తూ, మరి ప్రజల తరపు నుంచి డిమాండ్ చేస్తూ, మరి ఈ కార్యక్రమం తర్వాత మనకు గ్రామ స్థాయిలలో జరిగే కార్యక్రమాన్ని మనము ఈ ప్రజల దృష్టికి తీసుకొని పోయి మేనిఫెస్టోను మనం తెలియజేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మనము ఇవన్నీ కూడా మనము ఆలోచనలో పెట్టుకొని ఈ వచ్చే కార్యక్రమాన్ని మనము పార్టీ అధ్యక్షుల ఆదేశాల వరకు మనం చేపట్టబోయే కార్యక్రమాన్ని కూడా మనం జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఈ విషయాలన్నీ తెలియజేస్తూ నాకు ఆ యొక్క అవకాశాన్ని కల్పించి పార్టీ మీద మరి ఎక్కువగా నమ్మకాన్ని, మరి ఎక్కువగా భారం పెట్టింది. గత 10 ఏళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, పోయిన 5 ఏళ్లలో సచివాలయ కన్వీనర్గా అటువంటి మోసాల గురించి చాలా విస్తృతంగా మన పెద్దలు మనకు వివరించినారు. మనం అవన్నీ విన్నాం. ఇవన్నీ కూడా మన ఆచరణలో పెట్టుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మనకుంది. ఇకపోతే క్రిస్టియన్ మైనార్టీ మండల అధ్యక్షుడిగా క్రిస్టియన్ వాళ్ళ గురించి కొద్దిగా నేను మాట్లాడాలి. ఏంటంటే 2019 నుంచి 24లో మన జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా మరి క్రిస్టియన్ వాళ్ళ మీద ఎంతో దయతో పాస్టర్లకు మరి జీతం ఇవ్వడం అనేది కూడా జరిగింది సార్. ఇది చాలా మెచ్చుకోదగిన విషయము. అలాగే మరి చర్చిలు నిర్మించుకోవడంలో, అలాగే మరి ప్రచారం చేసుకునడానికి అన్ని విధాలుగా అవకాశాలు కల్పించింది మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చినప్పుడు బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని మరి నేను తేటగా చెప్పాలనుకున్నాను.
అప్పుడప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా మన రాష్ట్రంలో క్రైస్తవుల పైన ఎన్నో హింసలు జరిగాయి. మందిరాల మీద మరి దుండగులు అఘాయిత్యాలు చేస్తున్నారు. కొంతమంది పాస్టర్లను కూడా చంపేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ మధ్యలోనే మన చంద్రబాబు నాయుడు గారి జిల్లాలోనే మరి ఒక వ్యక్తిని పాస్టర్ను మరి చాలా అవమానం పాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా క్రైస్తవుల పైన ఈ యొక్క ప్రభుత్వం ఎంతో మరి చిన్న చూపు చూసి ఇబ్బందుల పాలు చేస్తూ ఉంది. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు ఈ క్రైస్తవులే ఈ చంద్రబాబు నాయుడిని గద్దెదించే పరిస్థితి ఒక రోజు వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. ఇటువంటి ఎలక్షన్లలో కానీ ఇక గిమిలి అంటున్నారు, అదేదో తొందరగా వచ్చినా కూడా మా క్రైస్తవులందరి తరఫున మళ్ళా ఒకసారి వైఎస్ఆర్ పార్టీని మరి బలపరిచే విధంగా మేము ప్రోత్సహిస్తాం. అలాగే మనం నియోజకవర్గంలో రాజారెడ్డి గారిని అఖండ మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. అలాగే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రిని కూడా చేసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ ఒకటైతే ఖచ్చితంగా నాకు బాగా నచ్చింది. అదేమంటే పొద్దున లేస్తే అభివృద్ధి అని రాజారెడ్డి గారి అభివృద్ధిని పొద్దున్న లేస్తే కార్యకర్త 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తే భూపాల్ రెడ్డి గారిని, పొద్దున్న లేస్తే కార్యకర్తకు ఏదన్నా ఆపద వచ్చిందంటే నేను ముందుంటా అని చెప్పే కాటసాని రామరెడ్డి గారిని, పొద్దున్నే లేస్తే గుడ్ మార్నింగ్ అని చెప్పే మన ధర్మవరం కేతిరెడ్డి గారిని, వీళ్ళ నలుగురిని అబద్ధం మాటలతో నిజంగానే బాబు గారి విజనరీకి ఖచ్చితంగా యాక్సెప్ట్ చెప్పు. ముఖ్యంగా బీసీలకు ఎక్కడ మభ్య పెట్టినాడంటే 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తాను అని. 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తాను అని. సరే 50 ఏళ్ళకి పింఛన్ అనేది ఇచ్చిపెట్టి 60 ఏళ్ళ పింఛన్ కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా ఇప్పటికి 1 సంవత్సరం అయింది, ఇంతవరకు ఒక్క కొత్త పింఛన్ లేదు. కరెక్టేనా? ఒక్క కొత్త పింఛన్ లేదు. సుమారుగా మన బేదంచెర్ల సచివాలయం నుండి దాదాపుగా 6000 పింఛన్ల అప్లికేషన్లు పడి ఉన్నాయి. ఇది నాకు తెలిసిన ఆన్ రికార్డ్ 6000 పింఛన్లు. ఇప్పుడు మనం అంటే ఎప్పటి నుండి గత మన 2023లో మన టైంలో మనం అప్లై చేసినాము. కాకపోతే అప్పుడు ఉన్న 6 నెలలకు ఒకసారి మనకు పింఛన్లు ఇస్తుంది. ఆ 6 నెలలది మళ్ళీ ఈ సంవత్సరంన్నరలో 6000 పింఛన్లు ఇప్పుడు కొత్త పింఛన్లకు అప్లికేషన్లు పెట్టున్నారు, అయినా లేదు. తర్వాత ఆడబిడ్డ నిధి 1500 ప్రతి నెల ఇస్తానే అమ్మలను మోసం చేశారు. అమ్మలక్కలను నేను చూస్తూనే ఉన్నా. వీళ్ళు టీడీపీ నాయకులు పోతే ఎవరన్నా అడుగుతారేమో, ఏం సమాధానం చెప్తారని చూస్తున్నా. వాళ్ళు ముందు పోయి ఏమడుగుతున్నారు, అమ్మ మీకు 15,000 పడినాయా అని అడుగుతున్నారు. సార్ మాకు అమ్మఒడి పడింది అంటున్నారు. అమ్మకు వందనం అమ్మ అంటే తల్లికి వందనం మాకు వల్లే సార్ అమ్మఒడి పడింది అంటున్నారు. అంటే అర్థం ఏం తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని అంత గుండెల్లోకి తీసుకుపోయినారు. తల్లికి వందనం అంటే తెలియని ప్రజలు అమ్మఒడి అంటేనే అమ్మఒడి మాకు పడింది, తల్లికి వందనం అంటే మాకు పర్లేదు సార్. అంటే ఎంత లోతుగా పోయినామో చూడండి. అటువంటి ప్రజలతో మనం ఓటు వేయించుకోలేకపోయినాం. దానికి కారణం ఏంటంటే మనం ఏ పథకం చెప్తే దానికి డబల్ ఇస్తా అని చెప్పుకుంటూ పోయినారు. దానికి డబల్ ఇస్తా అని చెప్పుకుంటూ పోవడం కాకుండా రాసిచ్చిపోయినారు. ఇప్పుడు మనం చేయబోయే కార్యక్రమం ఏంటంటే అది బయటికి తీపించి ఇదో మీకు సంవత్సరానికి ఇంత వస్తారని చెప్పినారు, వచ్చినాయా? రేపు వాళ్ళు ప్రజలలోకి వస్తే మీరు నిలదీయండి. మాకు గత సంవత్సరం రోజులో మీరు రాసిచ్చిన బాండ్ 1,00,000 రూపాయలు ఉంది. మాకు కేవలం వాళ్ళ ఇంట్లో ఒకవేళ అమ్మఒడి ఉండింటే ఒక 13,000 వచ్చింటాయి, 2 పిల్లలు ఉండింటే 26,000 వచ్చింటాయి. మిగతా డబ్బులు రాలేదు, ముందు మాకు ఆ డబ్బులు ఇవ్వండి అని అడగపియాలని చెప్పేసి మనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మన బుగ్గన రాజారెడ్డి గారు ఈరోజు ఆదేశాల మేరకు మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. రైతులు ఏమన్నా న్యాయం చేసినారయ్యా? రైతులకు గిట్టుబాటు ధర ఇయ్యరు. తర్వాత వచ్చేసి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఈ రోజుకి రైతు భరోసా వేయలేదు. దాన్ని పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు చేస్తున్నానంటే నేను ఒకటేసారి వేయలేను, సెంట్రల్ వాళ్ళు వేసే 2,000కు దానికి అటాచ్ చేసి ఒక 5,000 రూపాయలు వేస్తాను అని.
మన జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చేసినారు, కరెక్ట్గా సీజన్ స్టార్ట్ అవుతుందంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినారు. అది కూడా ఏం చెప్పినారు, 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి, ఈ సంవత్సరం 12,500 ఇస్తానని చెప్పి ఫస్ట్ మాట ఇచ్చినాడు. లాస్ట్ మొదటి సంవత్సరం ఇవ్వలేను, రెండో సంవత్సరం నుండి 4 ఏళ్ళు ఇస్తానని చెప్పినాడు. తర్వాత రైతుల పరిస్థితి అర్థం చేసుకొని మొదటి సంవత్సరం అంటే 5 ఏళ్ళు ఇచ్చినాడు 13,500 లెక్క. ఫస్ట్ 12,500 అన్నాడు, మళ్ళీ 1,000 రూపాయలు కలిపి 13,500 లెక్క ఇచ్చినాడు. అది నాయకునికి ఉన్న విజన్. అంటే చంద్రబాబు విజన్ ఏంటంటే అబద్ధాన్ని 100 సార్లు చెప్పడం. మొదటగా వస్తాడు, చెప్పేస్తాడు, ఒక 4 అబద్ధాలు చెప్పేస్తాడు. ఎమ్మడే ఒక గంటకే ఇంకొక మినిస్టర్ గారు వస్తారు, మళ్ళా వాయన చెప్పేస్తాడు. మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే గారు వస్తారు, వాయన చెప్పేస్తారు. తర్వాత ఇంకా కిందున్న నాయకులు వస్తారు, ఇంకా చెప్పుకుంటూ పోతుంటారు. ఇంకా పత్రికలు ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళకు 2-3 ఛానళ్ళు ఉన్నాయి. ఇంకా ఇదే పని. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే జనాలు ఎక్కిపోతుందని చెప్పేసి దానికి కౌంటర్గా మనం ఏం చేయాలా? మనకు పత్రికలు లేవు, టీవీలు లేవు. మనం ఏం చేయాలా? మన నోరే ఒక పెద్ద టీవీ అనుకొని మనం పబ్లిసిటీ చేయాలా ప్రజల్లో. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఒక వార్త వచ్చిందంటే దానికి కౌంటర్ మనమే నోటు తెరిచి చెప్పాలా. ఆ నోటిని కూడా కుక్కేయాలని చూస్తున్నారు, కానీ ఎవరికి భయపడేది ఏముండదు. ఖచ్చితంగా మన వాళ్ళు ఇది ఎక్కడైతే విషయం మాట్లాడుతున్నారో అక్కడ మన వాళ్ళని చాలామంది నేను అబ్జర్వ్ చేసినాను. వాళ్ళు ఏదో 4 కూర్చొని మాట్లాడి చెప్తుంటే ఇంకా మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంతేంది లేవు తల తిక్కనాయాలు, మన పని మనం చేసుకుంటూ పోదామని అనుకుంటారు. కానీ అదే పెద్ద మైనస్ అవుతుంది. ఆ 4 వాదించి వాళ్లకు నిజాలు తెలిసేటట్టు చేసినప్పుడే మన రాజారెడ్డి గారి గురించి 10 మందికి తెలిసేది. అది చెయ్యకనే ఈరోజు పెద్ద పొరపాటు చేసినాం. మనం ఖచ్చితంగా వాదియాలి అవతల వాళ్ళతో. వాదియకపోయేసరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, అదే నిజమని నమ్ముతున్నారు. నిజాలు బయటకు చెప్పేటట్టు చేయాలా. ఈరోజు ఆ పాప చెప్తుంది, కీర్తి అంత ధైర్యంగా ఎందుకు చెప్తుందంటే ఆ పాపకు యాక్చువల్గా నష్టం జరిగింది. ఆ పాప వాలంటరీ మోసం చేసిన చంద్రబాబు నాయుడు. బేదంచెర్లలో 180 మంది వాలంటీర్, అంటే బేదంచెర్ల టౌన్ వరకు చెప్తున్నాను, 180 మంది జీవితాలతో ఆడుకున్నాడు. ప్రతి ఒక్కరికి 10,000 జీతం ఇస్తా అన్నాడు, మోసం చేసినాడు. ఈరోజు ఆ పాప కడుపుమంటుంది కాబట్టి ఆ పాప ముందుకు వచ్చి చెప్తుంది. మనమందరం ప్రతి ఒక్కరం ఆలోచన చేయాల్సింది, నిజాన్ని నిర్భయంగా చెప్తే ఎవరేం చేయలేరు. మహా అంటే తాత్కాలికంగా భయపడవచ్చు, కానీ ముందుంది ముసళ్ళ పండగ. ఈ రోజుతో ఏమైపోలేదు. ఒక చిన్న మీటింగ్ పెడితే ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. దానివల్ల ఒరిగేది ఏముండదు. మొన్న రీసెంట్గా ఎవరు నువ్వే కదా మీటింగ్ పెట్టినది, ప్రెస్ మీట్ పెట్టినది, నీకే కదా ఫోన్. వెంకటేశ్వర గారు ప్రెస్ మీటింగ్ పెడితే ఆయనకు ఫోన్లు వస్తాయి. ఆయన ఒక ప్రెస్ మీటింగ్ పెడితే ఆయనకు ఫోన్లు చేసి బెదిరిస్తారు. ఆ అమ్మాయి ఒకటి మనకు మొన్న జరిగిన కార్యక్రమం, డోల్లో కార్యక్రమం జరిగినప్పుడు ఒక ఆడియో విడుదల చేసింది. వాలంటీర్లంతా ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా డోన్ మీటింగ్లు ఇవ్వాలని చెప్పి ఆ అమ్మాయి చెప్తే ఆ అమ్మాయికి ఫోన్లు చేసి బెదిరిస్తారు. ఏం బెదిరితలమా? ఇంకా మంచితనం మాకంటూ ముందర ఒక మంచి వ్యక్తి ఉన్నాడు కాబట్టి మేమంతా మంచితనంతో ఉన్నాం. ఈయనక మా పగ్గాలు వదిలితే ఒకరినొకరికి ఉంటుంది, ఈ గ్యారెంటీగా చెప్తున్నాను. ఆయన పగ్గాలు పట్టుకున్నాడు కాబట్టి మేము నిలబడి ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలా. మనందరికీ చెప్తున్నాను, మీకు వెనుక మేమున్నాం. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము ముందుకు రానికే సిద్ధంగా ఉన్నాం. ఎవరూ భయపడాల్సిన అవసరమే లేదు. ఇకపోతే మనకు పార్టీ నుండి తొందరలో ఆదేశాలు వస్తాయి. మోస్ట్లీ ఆగస్టు నెలలో మనం ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి చంద్రబాబు గారు చేసిన మోసాలను ఎండగట్టాలా, చెప్పాలా. వాళ్ళకి ఇంకా ప్రజలలోకి వస్తే మీరు గట్టిగా అడగండి అని చెప్పి చెప్పాలా. ఖచ్చితంగా ఇది స్కాన్ చేపియాలా. ప్రతి ఒక్కరింట్లో ఈరోజు మొబైల్ ఉన్నాయి. మొబైల్తో ఇది స్కాన్ చేపిస్తే
మనం చేసిన మంచిలు ఉన్నాయి, చంద్రబాబు చేసిన మోసాల హామీలు ఉన్నాయి. అన్నీ చూపించి అమ్మా మీకు ఇంత వస్తానని చెప్పినాడు, ఈరోజు మీకు ఇంత మోసం చేసినాడని చెప్పేసి మనము ఖచ్చితంగా వాళ్లకు మతికి చేయాలా. ప్రజలు మర్చిపోతారని చెప్పేసి చంద్రబాబు గారు ఈ పనులు చేసుకుంటూ పోతున్నాడు. ఇంకా రీసెంట్గా ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సు అని చెప్పినాడు. మనకేమన్నా ఉపయోగపడుతుందా ఉచిత బస్సు? వీటి నుండి బస్సు ఎక్కి సీతారాంపురం మెట్టాలాడితే టికెట్ కొట్టుకోవాలి, అంతే కదా. సీతారాంపురం బస్సు టికెట్ కొట్టాలా. ఇంకా పెండకల్లోకి అయితే ఒక 20 అడుగులు వేస్తే టికెట్ కొట్టాలా, అంతే. వాళ్ళ కర్నూలు జిల్లాకు బార్డర్లో ఉంది. 20 అడుగులు 30 అడుగులు అట్లా ముందుకు పోతే ఖచ్చితంగా టికెట్ కొట్టాలి వాళ్ళకు. అదే గుడి దాటితే అయిపోయి వాళ్ళు వెల్లుర్తి పోవాలంటే టికెట్ కొట్టాలా. మనం ఇక్కడ బేగంజర్లో బస్ ఎక్కి కర్నూలు పోవాలంటే సీతారాంపురం వరకు టికెట్ కొట్టించాలా. ఇటు పోతే ఇది ఒక్కటి మనకు నంద్యాలకు, మనకైతే నంద్యాల ఏం పెద్ద పనులు ఉండవు. మన ప్రజలంతా తిరిగేది కర్నూలుకు. మొదట ఆయన హామీ ఇచ్చినదేమి, ఏపీలో ఎక్కడ రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరిగినా కూడా ఉచితంగా ప్రయాణిస్తామని చెప్పి మరీ ఆడవాళ్లకు, అక్క చెల్లెమ్మలకు అందరికీ గట్టి భరోసా ఇచ్చా. ఈరోజు వచ్చేసరికి ఉచిత బస్సు అని చెప్పా. ఇంకా మన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అని చెప్పా. నిరుద్యోగులు కూడా ఎట్లున్నారంటే ఆయన 2014లో కూడా ఈ హామీ ఇచ్చినాడు, నిరుద్యోగ భృతి ఇస్తా అని. లాస్ట్ 6 నెలల్లో మన మండలంలోనే ఒక 3000 మంది ఉంటే 30 మందికి ఇచ్చినాడు, అంతేనా? మత్తుందా మీకు? ఏ రాజశేఖర్ నీ చదువు ఉంటుంది కదా అప్పుడు. లాస్ట్ 6 నెలల ముందు నిరుద్యోగ భృతి అని చెప్పేసి అది 3000 మంది ఉంటే 30 మందికి ఇచ్చినాడు. నేను ఇచ్చేసిన అని చెప్పినాడు. అట్లా నిరుద్యోగులను మోసం చేసినాడు. ఎందుకు మోసం, ఎట్లా మోసపోతున్నారంటే ఎలక్షన్లకు 5 గ్యాప్ వచ్చేసరికి ఫ్రెష్ క్యాండిడేట్లు వచ్చేస్తున్నారు. చంద్రబాబు చెప్పేది నిజమేనేమో అని నమ్ముతున్నారు. ఇప్పుడు చంద్రబాబు చేసే మోసాలు హైదరాబాద్ నేను కట్టినా అంటాడు. 50 ఏళ్ళలో మనం కాబట్టి మనకు తెలుసు అది ఎవరు డెవలప్ చేసినారు అనేది. ఇప్పుడున్నే 20 ఏళ్ళు 25 ఏళ్ళ పిల్లలకు తెలుసు కదా, నిజమేనేమో అనుకుంటున్నారు. కానీ మనం అంతా క్లియర్గా చెప్పాలి వాళ్ళకు, అసలు జరిగింది ఏమిటి, చంద్రబాబు ఎంత మోసం చేస్తున్నాడు అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పాలా. ఇంకా పేరంచెల విషయానికి వస్తే రాజారెడ్డి గారు ఉన్న 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా పోయింది, 3 ఏళ్లలో ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొడుకుకు ఆకలి అనేది ఒక తల్లికి మాత్రమే తెలుస్తుంది, నిజమేనా? అట్లా రాజారెడ్డి గారికి ఆయన మండలంలో ఏం కావాలా, నియోజకవర్గంలో ఏం కావాలని చెప్పి ఒక రాజారెడ్డి గారికే తెలుసు. రాజారెడ్డి గారు అట్లా చేసే ఓట్లు పోగొట్టుకున్నాడు. మనం పోయి అడగాల. వాస్తవం ఏంటంటే 10 సార్లు అడిగితే ఒక్కసారి పలుకుతూనే ఓట్లు పడతాయి. ఆయన అట్లా అడిగించుకోకుండా మన మండలానికి బీసీలు ఎక్కువ ఉన్నారు, బీసీ స్కూల్ కావాలా, డోన్లో ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, ఎస్సీ స్కూల్ కావాలా అని చెప్పేసి పిల్లలు నిరుద్యోగులు ఎక్కువ అవుతారు, వాళ్ళకు ఖచ్చితంగా టెక్నికల్గా ఇప్పుడు చదివే విద్యార్థులు ఉంటే టెక్నాలజీ ఎక్కువ ఉంటే వాళ్ళ ఫ్యూచర్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పాలిటెక్నిక్ కాలేజీ, ఐటీఐ కాలేజీ ఎవరిని అడగకుండా ఆయనంతా ఆయన ఆలోచన చేసి తెచ్చినాడే. అది తేవడంతోనే రాజారెడ్డి గారి విలువ ఎవరికి తెలియకుండా పోయింది. అది తేవడమే రాజారెడ్డి గారి విలువ ఎవరికి తెలియలే. ఎందుకంటే ఎవరిని అడగకుండా తెచ్చిపెట్టినాడు కదా. ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలా. పిల్లల భవిష్యత్తు, పిల్లలు మొన్న ఇంతవరకు 10వ తరగతి చదివితే ఇంటర్ చేయాలంటే ఇంకా కర్నూలు, నంద్యాల, విజయవాడ తిరుగుతుంటుంది. ఈరోజు ఎంతమంది పిల్లలు పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నారు, ఎంతమంది పిల్లలు ఐటీఐ కాలేజ్ చదువుతున్నారు, సీట్లు దొరకక మా చుట్టూ వీటికి ఆఫీస్ చుట్టూ వస్తున్నారు. సార్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్లు అయిపోయినాయి అంటున్నారు అని. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఆ కాలేజీ ఎంత ఇంపార్టెంట్ బేదంచెర్లకు అని.
ఈరోజు ఆ టెక్నాలజీ టెక్నికల్గా మెకానికల్గా పోతేనే రేపు పొద్దున ఫ్యూచర్ ఉందని చెప్పేసి మొత్తం పిల్లలంతా పాలిటెక్నిక్ కాలేజీ ఐటీఐ కాలేజీలో చేరుతున్నారు. అంటే ఎంత ముందు ఆలోచనతో తెచ్చినాడో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాడు, బీసీల కోసమే కదా అది. మళ్ళీ బీసీలు ఆలోచన చేయాలా, మా అందరి కోసం మా అందరి క్షేమం కోరే కదా ఒక స్కూల్ తెచ్చినాడు, మా బిడ్డలే కదా దాంట్లో చదువుకునేది, ఇంటర్ వరకు చదువుకునేది అనేది. అట్లే వాల్మీకి భవన్ ఎవరన్నా అడిగినారో వాల్మీకి దగ్గర సార్ మాకు ఒక కళ్యాణ మండపం కావాలా అని, కానీ సార్ అని తీసుకొని వచ్చినాడు. సార్ చేసిన తప్ప అదే ఉన్నట్లుంది. ఆ వాల్మీకి భవన్ 80% కంప్లీట్ అయితే ఇప్పటికి సంవత్సరం అయింది, 20% కంప్లీట్ చేసుకోలేకుంటుంది ఇప్పుడున్న ఈ ప్రభుత్వం. ఇంకా అర్థం చేసుకోండి బీసీల మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళకు. ఐటీఐ కాలేజీ షిఫ్ట్ చేయాలంటే ఒక ట్రాన్స్ఫారం పెట్టనీక 40 లక్షల రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పి ఆ ఖర్చు పెట్టలేక ఐటీఐ కాలేజ్ షిఫ్ట్ చేయకుండా ఉన్నారు. 4 కోట్ల మిషనరీ తెచ్చి స్కూల్లో ఊరికే వేస్ట్గా అట్లా పక్క వాడేసినారు. ఇంతవరకు ఆ మిషనరీ యూజ్ చేయడం. ఇంకా ఎంఎస్ఎంఈ సెంటరు పిల్లలకు ఎంత ఉపయోగం అంటే అది ఎంఎస్ఎంఈ సెంటరు చదువుకున్నాక దాంట్లో ట్రైనింగ్ చేసుకొని ఆ సర్టిఫికేట్ తీసుకుంటే జాబ్ గ్యారంటీ. అటువంటి ఎంఎస్ఎంఈ సెంటర్ని ఇక్కడ తీసుకొచ్చి దాని బిల్డింగ్ ఎమ్మడి బిల్డింగ్ కట్టిస్తే గవర్నమెంట్ మారితేనే తీసుకొని పోయి నారా లోకేష్ గారు మంగళగిరిలో పెట్టుకున్నారు. కానీ మనం ఏం చేయలేకుంటున్నాం. ఒక్కసారి మనము ఇవన్నీ ఆలోచన చేసుకొని 10 మందికి మనం చెప్పాలా, అయ్యా ఇట్లా మన భవిష్యత్తు ఇట్లా రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే మన మండలం మన భవిష్యత్తు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన మండలం మన భవిష్యత్తు. ఈరోజు ఏదో వాళ్ళ గవర్నమెంట్ ఉందని పోయింది కాదు, మళ్ళా తిరిగి రారు. పోయినది మళ్ళా తిరిగి రారు. పాలిటెక్నిక్ కాలేజీ శాంక్షన్ అయిపోయి టెండర్ అయిపోయింది. టెండర్ను కంటిన్యూ చేసి టెండర్ పాలిటెక్నిక్ కాలేజ్ అయిపోవు కదా, ఆ టెండర్ని మళ్ళీ క్యాన్సిల్ చేసిన. మళ్ళీ ఆ పాలిటెక్నిక్ కాలేజ్ ఎన్ని ఏళ్ళకి కట్టాలి ఇప్పుడు? ఇవన్నీ గుర్తుపెట్టుకొని రేపు మనకున్న ఒకే ఒక ఆయుధం మౌత్ పబ్లిసిటీ. నోటితో మాట్లాడటమే మనకున్న ఆయుధం. ఇక మనకైతే టీవీలు లేవు, పేపర్లు లేవు. మనకుండేది ఎక్కడ ఏదైనా సరే ఇట్లాంటివి జరుగుతాయి కనుక మన రాజారెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి, చంద్రబాబు గారు చేసిన మోసాల గురించి చెప్పడమే మన కర్తవ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. మనం కనుక వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో మన దూరం ఎందుకు అంటే ఇట్లా అయిపోతుంటాం మనం. రేపు పొద్దున ఎప్పుడే కానీ మనం ముందు పోవాలంటే వాదించడం ఇంపార్టెంట్. అబద్ధాలని నిజమని పచ్చిగా చెప్తున్నప్పుడు నిజమని మనం ఎందుకు చెప్పలేం? మనకు అర్థం కాదు. అదే వాళ్ళు చేస్తున్నది అబద్ధమని అందరికీ తెలుసు. అబద్ధాన్ని పచ్చిగా టీవీలలో అన్నింటిలో చెప్పేస్తున్నారు. మనం చేసిన అభివృద్ధి గురించి, నిజాల గురించి నిజాన్ని గట్టిగా చెప్పుకుంటే అయిపోయి చెప్పాలా కూడా. మనం రేపు భవిష్యత్తు ఉండాలంటే మనందరం కష్టపడాలా. ఈ 4 ఏళ్ళు ఒకరికొకరం ఐక్యంగా మధు చెప్పినట్లు ఖచ్చితంగా ఒకరితో ఏది కాదు, ఇద్దరితో ఏది కాదు, ప్రతి ఒక్కరము అందరము కలిసికట్టుగా పనిచేసి ముందుకు పోతే రేపు రాబోయే మొదట లోకల్ ఎలక్షన్లు రావచ్చు. రాబోయే లోకల్ ఎలక్షన్లలో గట్టిగా మనం ప్రచారం చేసుకొని మనం గెలిపించుకున్నామంటే ఆటోమేటిక్గా ఒక రూట్ అంటూ పడిపోతుంది. రేపు రాజారెడ్డి గారిని అత్యంత భారీ మెజారిటీతో మనం గెలిపించుకోవచ్చు అని చెప్పేసి నేను మీ అందరికీ తెలుపుతున్నాను. మన అందరం అయితే ప్రతి కౌన్సిల్లో, ప్రతి పల్లెలో ఖచ్చితంగా మనం తిరిగి స్కాన్ చేపిస్తే ఆయన మోసాలు అన్నీ బయటకు వస్తాయి. ఆయన చేస్తున్న మోసాల గురించి అన్నీ తెలుస్తాయి. మనం చేసిన అభివృద్ధి గురించి కూడా తెలుస్తుంది రాష్ట్రంలో అనేది. ఇందాక జాకీర్ గారు చెప్పినట్టు మన డబ్బు నుండి తీసుకుపోయి అమరావతిలో పెడుతున్నాడు.
జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేయలే అన్నారు. అంత ఇంత కొంచెం వ్యాపారస్తులు మేము కాబట్టి మాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి షిప్పింగ్ యార్డ్లు. షిప్పింగ్ యార్డే మన రాష్ట్రము ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఊగే పేరుకే షిప్పింగ్ యార్డ్లు అంటున్నారు వాళ్ళు, ఓడరేవులు. దాని నుండి మన ఆంధ్రప్రదేశ్కు ఎంత ఆదాయం ఉందనేది మేము ఆ వ్యాపారం చేసేటోళ్ళం కాబట్టి మాకు తెలుసు. అతి పెద్ద రాష్ట్రంగా అవతరించబోతుంది అవిగిరిక. మనకు రేపు పొద్దున అవిగిరిక ఓపెన్ అయ్యి అవిగిరిక ముందుకు వెళ్ళినాయంటే అతి పెద్ద రాష్ట్రంగా అవతరించబోతుంది. కానీ అవి జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టినాడు కాబట్టి నేను పట్టించుకోడు. మెడికల్ కాలేజీలు ఏం చేసినాయా అంటే పేదలు చదువుకోకూడదా, ఉత్సెట్లు వద్దా, ఆ కాలేజీలోనూ అట్లనే గబ్బు పట్టించిన. మొన్న లోకేష్ గారు అంటారు మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం సత్వా కంపెనీ వచ్చింది, పెద్ద కంపెనీ అన్నాడు సత్వా. నేను సత్వా అంటే ఏంది రాని చూస్తే బెంగళూరులో కన్స్ట్రక్షన్ చేస్తారు సత్వా, అపార్ట్మెంట్లు కడతారు వాళ్ళు. స్థలం ఇస్తా అంటే నేను కూడా ఒక 2 ఎకరాలు ఇస్తా అంటే వచ్చి ఇక్కడ కూడా బిల్డింగ్ కడతారు వాళ్ళు. అట్లా చెప్పుకుంటున్నారు. కంపెనీ వచ్చింది మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు వాళ్ళు. ఎట్లున్నారంటే ప్రజలకు ఏమీ తెలియదు, ఏం చెప్పినా నడుస్తారని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. మనమైతే అప్రమత్తంగా ఉండాలా. ఈరోజు కొందరి మీదకే పోతున్నారు, రేపు అందరి మీదకి రావచ్చు. మనము ఎప్పుడైతే కలిసికట్టుగా ముందుకు పోతామో అప్పుడు మన జోలు ఎవరు రారు. మనము సార్ గురించి చెప్పుకునేటివన్నీ చెప్పొచ్చు, చెప్పాలా కూడా, అది మన ధర్మం. మన సారు మనం ఏం చేసినాడని చెప్పేది మన ధర్మం.